కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకి అధికారంలో ఉంది కానీ వారి వద్ద నయా పైసా లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే కేవలం అది బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీతో సాధ్యమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిపించినట్లే రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని తన స్వగృహంలో ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళితే దొంగల్లా చూస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీపై తమపై నమ్మకం ఉంచి పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైతే బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించారో మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని కోరారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, తమ పార్టీకి చెందిన వారి అధికారంలోకి వస్తే దుబ్బాక మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. దుబ్బాకలో కాషాయ జెండా ఎగరవేసేందుకు తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని దుబ్బాక ప్రజలను కోరుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేష్ గౌడ్, మండల అధ్యక్షుడు మంద అనిల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, మాజీ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, సత్తు తిరుమల రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు పలువురు పాల్గొన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరు బాగుండాలి, ఊరుని ఎట్లా బాగు చేయాలని ఆలోచించాలి తప్ప రఘునందన్ కు పేరు వస్తుంది కాబట్టి పథకాలన్నీ బంద్ చేస్తామని అబ్షీపూర్ అంబేద్కర్ విగ్రహం కాడికెళ్ళి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దాకా 4 లైన్ రోడ్డు దాదాపు మంజూరు అయిపోయిన స్థితిలో ఇక ఈ రోడ్డు కూడా ఇస్తే రఘునందన్ కు పేరు వస్తుందని ఆపినటువంటి వ్యక్తులు ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా దగ్గర రూపాయి లేదు కొట్లాడారు. మరి అబ్షీపూర్ అంబేద్కర్ విగ్రహం కాడ ధర్నా చేయండి, మేము చేసినాం. అప్పుడు బీసీ బంద్ కావాలని ధర్నా చేస్తే ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. మేము బస్సులు కట్టుకొని వస్తున్నాం మా దుబ్బా కార్యకర్తలు నాంపల్లి క్రిమినల్ కోర్టుకి. కొట్లాడి తెచ్చుకోవాలి పైసలు, ఓట్లు వచ్చి నోట్లు వచ్చి గెలుచుడు కాదు, కొట్లాడాలి అంటున్నా జనం కోసం. ఇందాక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, బాధ అనిపిస్తుంది మాకు, దుబ్బాకీలు అందరూ వెళ్ళిపోతున్నారు. దుబ్బాక బాగుండాలని అహర్నిశలు కొట్లాడినా, నాకు 3 ఏళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యే అవకాశం దొరికితే కూడా నేను ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా మా దుబ్బాక బాగుండాలనే కోరినా, దుబ్బాకను అభివృద్ధి చేసేందుకు ఏం కావాలో చేసింది తప్ప నేను వేరే పనులు చేయలేదు. అందుకని ప్రస్తుత ఎమ్మెల్యే గారికి కూడా నా విజ్ఞప్తి, 30 మంది ఉన్నామని చెప్తారు కదా అసెంబ్లీలో, గట్టి కలవడూరి కొట్లాడూరి పైసలు తీసుకురా నీ నియోజకవర్గాలకి. కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు పెడతారు, కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు ఆపుతారు. ఏం చేస్తారు మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? TUFIDC కింద దుబ్బాక మున్సిపాలిటీకి వచ్చిన 15 కోట్లు 10 కోట్లు యాడున్నాయో చెప్పాలి, టెండర్ ఎందుకు ఆగిందో చెప్పాలి, టెండర్ ఎందుకు ఓపెన్ అయితే లేదో చెప్పాలి. ఏం చేస్తారు మరి ఎమ్మెల్యే గారు టెండర్ ఓపెన్ చేయకపోతే? మీరే కదా నిన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ ఇట్లా తీసుకొని వచ్చి ధర్నా చేయండి. పైసలు సంపాదించుడు కాదు, పైసలు ఊరికి డెవలప్మెంట్కి ఎట్లా ఖర్చు పెట్టాలనే చేయండి. ఇది నా విజ్ఞప్తి.